ఈరోజు ఇక్కడ చిన్నవీరం జిల్లా పరిషత్ హై స్కూల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా పిల్లలందరికీ 35,000 మందికి జిల్లా వ్యాప్తంగా కంటి టెస్ట్లు చేస్తే 2,500 మందికి పిల్లలకి గ్లాసెస్ కళ్ళజోళ్ళు అవసరం అని చెప్పేసి నిర్ధారణ అయింది. వారందరికీ కూడా ఈరోజు కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తారు. అయితే పిల్లలందరూ కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పారు, విన్నారు కదమ్మా. ఏమిటి కంటిని చక్కటి ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. అంటే బొప్పాయి పళ్ళు, ఆరెంజ్ ఫ్రూటు, ఆకుకూరలు, ముఖ్యంగా ఆకుకూరలు ఈ విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా చిన్నపిల్లలు ఏంటంటే ఈ ఆకుకూర చేసి పప్పు వండి తినబుద్దేదు, పక్కన పాడేస్తారు. అట్లా కాకుండా చక్కగా తినాలి. అలాగే ఇక్కడ మేము ఆల్రెడీ చెప్పడం కూడా అయింది, మన మెనూలో కూడా కొంత మునగాకు కలపండి పప్పు కూర వండుకుంటున్నా. కంటి చుట్టూ ఎక్కువ ఇబ్బంది పెట్టేది టీవీ స్క్రీన్స్, తర్వాత సెల్ ఫోన్స్. చెప్పారు కదా, సెల్ ఫోన్ ఇట్లా చూస్తూ ఎవరైనా ఉన్నారు అనేది ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ మెల్లకని లూజ్ స్క్రీన్. కానీ ఎవరైతే 6th క్లాస్ నుంచి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము పబ్లిక్ పరీక్షకి వెళ్తున్నాము అన్నట్టు చదువుకుంటే 10th క్లాస్లో రాగానే మీకు స్ట్రెస్ ఉండదు. స్కూల్లో టీచర్ చెప్పే ప్రతి పాఠాన్ని శ్రద్ధగా వినాలి, అర్థం కాని వాళ్ళకి చెప్పాలి, ఒకరికొకరికి షేర్ చేసుకోవాలి. అలాగే మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోవాలి. ఈ వయసులో మీరు స్నేహితుల్ని ఏర్పరచుకుంటే జీవితాంతం మంచి స్నేహితులు ఉంటారనమాట. చదువులో కానీ ఇట్లా ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి, అంటే చెప్పుకోవాలి, మీరు చదువుకోమని చెప్పడం. అట్లా ఒక పాజిటివ్గా ఉంటే అంటే నెగిటివ్ కాదు. దెబ్బలాడుకోవడం, కీచులాడుకోవడం, లేకపోతే వెక్కిరించడం, అవమానించడం అట్లాంటివి కాకుండా ఒకరికొకరు బాగా చదువుకోవడానికి హెల్ప్ చేసుకోవడం. ఒకరికొక సబ్జెక్ట్ బాగా వచ్చి ఇంకొకరు రాకపోతే అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం, చదువుకోమని ప్రోత్సహించడం, ధైర్యంగా ఉండడానికి ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, ఇట్లాంటివి పాజిటివ్ అన్నమాట. పాజిటివ్ బిహేవియర్స్ అవి అలవర్చుకోవాలి. మనపాటి మహాలక్ష్మి, మేడం ఓకే.